ఈరోజు మా హస్బెండ్ అయితే చికెన్ లివర్ని చాలా కొత్తగా ట్రై చేశారు. ఎప్పుడో ఒకసారి ఈ విధంగా చేశారంట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. సో అందుకని ఈరోజు అయితే ఈ రెసిపీ అనేది ఇంట్లో ఒకసారి ట్రై చేశారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా అయితే మనం చికెన్ లివర్ని క్లీన్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనము పసుపు అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీనికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడికించేసుకోవాలి. అప్పుడే ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేడి చేసుకొని ఇందులోకి అయితే చెక్క, లవంగ, ఇలాచీ యాడ్ చేసేసుకొని ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అంటే తొందరగా ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎక్కువగా అయితే అవసరం లేదు. జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఈ చికెన్ లివర్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ లివర్లో ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. దీన్ని అయితే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే కారం యాడ్ చేసేసుకోవాలి. కారం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే దీంట్లోకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో కారం అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకున్నాము. ఈ కరివేపాకు అనేది ఈ స్టేజ్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. అంతే అండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజైతే మేమైతే ఇలా కొత్తగా ట్రై చేసాము. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. మరి మీలో ఈ రెసిపీ అనేది ఎంతమందికి నచ్చితే తప్పకుండా ఈ రెసిపీ అనేది ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది సైడ్ డిష్గా పప్పులోకి అయినా చారులోకి అయినా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.